తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుంద జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. రేషన్ కార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుల్లో పారదర్శకత తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. కొంతమందికి అర్హత లేకపోయినా రేషన్ కార్డులు పొందుతున్నారు. అక్రమ మార్గంలోనూ రేషన్ కార్డులను పొందుతున్నారు. ఇలాంటి వారిని నివారించి నిజమైన అర్హులకు మాత్రమే లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రేషన్ కార్డుల రీవెరిఫికేషన్ చేపట్టి అనర్హులను తొలగిస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 1.4 లక్షల మంది రేషన్ కార్డులను రద్దు చేసింది. అనర్హులుగా తేలడంతో వీరికి రేషన్ కార్డు కట్ చేసింది. అటు ఏపీలో 102 రేషన్ కార్డు రద్దు చేసింది. పార్లమెంట్లో రేషన్ కార్డుల అంశంపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బాంభానియా కీలక ప్రకటన చేశారు. దేశంలో 41 లక్షలకు పైగా అక్రమ రేషన్ కార్డులను తొలగించినట్లు వెల్లడించారు. ఇక దేశంలో 5.51 లక్షల రేషన్ షాపుల్లో ఆధార్ బయోమెట్రిక్ ద్వారా రేషన్ సరుకులను తీసుకునే విధానం ప్రవేశపెట్టామని, దీనివల్ల సరుకుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట పడిందని స్పష్టం చేశారు. జీఎస్టీ, కార్పొరేట్ వ్యవహారాలు, జాతీయ రహదారులు, ఇన్కమ్ ట్యాక్స్ శాఖల సమాచారం ఆధారంగా రేషన్ కార్డు తొలగించినట్టు తెలిపారు. రాజస్థాన్లో అత్యధికంగా 6 లక్షలకు పైగా కార్డులను కట్ చేశారు. అటు ప్రజా పంపిణీకి సంబంధించిన డేటాబేస్ను ఇతర సంక్షేమ పథకాలతో లింక్ చేసే ప్రతిపాదన కేంద్రం దగ్గర లేదని జయంతిభాయ్ బాంభావియా పార్లమెంట్లో పేర్కొన్నారు. ఇక తెలంగాణలో రేషన్ కార్డులు పెరిగాయి. రేవంత్ ప్రభుత్వం వచ్చాక 15 లక్షలకు పైగా కొత్త కార్డులు పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో 17,348 రేషన్ దుకాణాలుండగా 1.05 కోట్ల మందికి సరుకుల పంపిణీ జరుగుతోంది. 99,36,073 ఫుడ్ సెక్యూరిటీ కార్డులుండగా 5,66,660 అంత్యోదయ అన్న యోజన కార్డులున్నాయి. అన్నపూర్ణ కార్డులు 5,144 ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. జీహెచ్ఎంసీ చుట్టుపక్కలున్న జిల్లాల్లో ఎక్కువ రేషన్ కార్డులున్నాయి. హైదరాబాద్లో 8.39 లక్షల రేషన్ కార్డులున్నాయి. ఇక రంగారెడ్డిలో 6.53, మేడ్చల్ మల్కాజ్గిరిలో 6.41 లక్షలున్నాయి. అతి తక్కువగా ములుగులో 1.02 లక్షల కార్డులున్నాయి. కాగా దేశవ్యాప్తంగా 3 నెలలకు సంబంధించిన రేషన్ను ఒకేసారి ఏప్రిల్లో పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా లబ్ధిదారులందరికీ ఒకేసారి ఏప్రిల్, మే, జూన్ నెల కోటా అందించనుంది. ఎండల క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది.